చాలా మంది అనుకుంటారు బేరియాట్రిక్ అంటే అరే 4 ఇడ్లీలు పడతాయి కదరా నీకు 5 ఇడ్లీలు పడతాయి దాన్ని 1 ఇడ్లీ పట్టేసేటట్టు చేస్తారు నువ్వు తినలేవు కాబట్టి తగ్గుతారు అని అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఇస్ ఇట్? దట్ ఈస్ రాంగ్. నాట్లా వేస్తారు, దానివల్ల తక్కువ తింటారు, ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు అనేది అందరు జనరల్ అదేనండి. ద ఏబిసిడి బేసిక్స్ ఫండమెంటల్స్ కూడా ఇప్పుడు అన్నవాహికకి బేరియాట్రిక్ సర్జరీలో అన్నవాహిక అంటే ఇసోఫేగస్ అండి. ఇక్కడ వరకు మనం జీర్ణాశయాన్ని కొంచెం చిన్నది చేస్తాం. జీర్ణాశయంలో మన ఆకలికి సంబంధించిన హార్మోన్ గ్రెలిన్ అని ఉంటుంది. గ్రెలిన్ అని కొన్ని లెప్టిన్ అని పీవైవై అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడి నుంచి తయారవుతాయి. ఆ హార్మోన్స్ ని తగ్గించాలంటే దాన్ని కొంత చిన్నది చేయటం కానీ దాన్ని బైపాస్ చేయటం కానీ చేస్తాం. చేస్తే గనక వాళ్ళకి ఆకలి తగ్గిపోయి బరువు తగ్గుతారు. ఇప్పుడు జీర్ణాశయంలో మేము తీసే ముక్క ఇంత ముక్క అండి, అంటే ఒక 50% తగ్గిస్తాం అనుకోండి. 50% తగ్గించినందువల్ల బరువు తగ్గుతారు. ఇప్పుడు మా మదర్కి నేను బేరియాట్రిక్ చేశాను, 80 kg ఇస్తాను, 60కి వచ్చారు. నేను పండ్రీనాథ్ గారు అని 250 kg పేషెంట్కి చేశాను, ఆయన 150 kg తగ్గారు. సేమ్ ఆపరేషన్. అదే ఆపరేషన్ సపోజ్ మీ మీద చేశాను అనుకోండి, మీరు 1 kg కూడా తగ్గరు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఆపరేషన్. అడుగుతారు డాక్టర్ గారు సన్నగున్న వాళ్ళకి ఎందుకు చేస్తారు, మీరు ఎవరన్నా చేశారా, మీరు ఎక్కడ చూసారా, మీకు ఎలా తెలుసు అని అంటారు. ఇది 1950 నుంచి బేరియాట్రిక్ సర్జరీ అనేది, బేరియాట్రిక్ సర్జరీ సైంటిఫిక్ నేమ్. బేరియాట్రిక్ అంటే ఏంటి, లాటిన్ వర్డ్. బ్యారో మీన్స్ బరువు, బరువు తగ్గించే ఆపరేషన్ అని. ఇట్స్ ఎ లేమన్ టర్మ్, ఇట్స్ నాట్ ఎ సైంటిఫిక్ నేమ్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ ఏంటంటే లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. లాప్రోస్కోపిక్ అది ఒక రకం, లాప్రోస్కోపిక్ రూ అండ్ వై గ్యాస్ట్రోజెజనాస్టమీ ఇది అనమాట. ఇది నేను సగం స్టమక్ మాత్రమే తీస్తారని చెప్పాను ఏది బేరియాట్రిక్లో. అదే స్టమక్ క్యాన్సర్ వస్తే 100% తీసేస్తాం సన్నగున్న వాళ్ళకి, మరి వాళ్ళు తగ్గరే. అసలు ఈ బేరియాట్రిక్ ఎలా కనిపెట్టారంటే 1950లో స్టమక్ క్యాన్సర్కి స్టమక్ కల్సర్కి ఆపరేషన్లు చాలా సర్వసాధారణం. అప్పుడు వేల మందికి ఈ ఆపరేషన్ చేస్తుంటే సన్నగున్న వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ ఆపరేషన్ తర్వాత లావు ఉన్నోళ్ళు, షుగర్ ఉన్నోళ్ళు రివర్స్ అయిపోతుంది. సో అరే ఇదేంటి లావు ఉన్నవాళ్ళు బరువు తగ్గిపోతున్నారు ఈ ఆపరేషన్ తర్వాత అనేది ఒక సైంటిస్ట్ 1950లోనే ఈ ఆపరేషన్ తర్వాత ఎందుకు బరువు తగ్గిపోతున్నారు, షుగర్ పోతుంది పేషెంట్కి, ఇదేమన్నా ట్రీట్మెంట్ కింద వాడుకోవచ్చేమో అని క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. కానీ మెడికల్ దాంట్లో ఇప్పుడు ఒక హెర్బల్ ప్రోడక్ట్ అమ్ముతున్నాము, రెస్ట్రిక్షన్స్ లేవు. ఒక డ్రగ్ అమ్ముతున్నాము, దానికి phase 1, phase 2, phase 3, phase 4 ట్రయల్స్ అయ్యి అందరు మనుషుల మీద పరిశోధనలు చేసి ఫస్ట్ కుక్కల మీద ఎలకల మీద చేసి తర్వాత మనుషుల మీద చేసి వచ్చేసరికి దాని రేట్ అమాంతం పెరిగిపోతుంది. ఒక సొసైటీలోకి ఒక డ్రగ్ వదలటం అంత ఈజీ కాదు. అలాగే ఒక సర్జరీని యాక్సెప్ట్ చేయాలంటే దీనివల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది పాజిటివ్, ఎంతమంది నెగిటివ్ అన్ని రీసెర్చ్ జరగాలంటే అది తెలిసినప్పటికీ కూడా టెక్స్ట్ బుక్లోకి రాలేదు. టెక్స్ట్ బుక్లోకి వచ్చేసరికి 50 ఏళ్ళు పట్టింది. సో అంటే ఒక సర్జరీని అంత స్క్రూటనైజ్ చేస్తే కానీ టెక్స్ట్ బుక్లోకి రాదు. టెక్స్ట్ బుక్లోకి వచ్చిన దాన్ని చాలామంది ఇప్పటికీ క్వశ్చన్ చేస్తుంటారు సబ్జెక్ట్ లేని వాళ్ళు. అలా ఉంది. కాబట్టి ఇప్పుడు మన బాడీలో జరిగే హార్మోన్స్ మారటం వల్ల బరువు తగ్గుతారు. ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు బేరియాట్రిక్ తర్వాత లిక్విడ్ డైట్ 15 రోజులు తర్వాత ఫుడ్ డైట్ ఇచ్చేస్తాం మనం. అదే డైట్ ఆపరేషన్ చేయకుండా ఇవ్వచ్చు కదా, తగ్గిపోవాలి కదా అదే డైట్ ఫాలో అయితే. కానీ ఎవరు దీన్ని ఆపేస్తున్నారు, ఈ డైట్ చేయకుండా ఎవరు ఆపుతున్నారు, ఎవరు దీనికి శత్రువు అంటే పేషెంట్ హార్మోన్సే వాళ్ళకి శత్రువు. ఒక పూట తినకపోతే 50 kg కొవ్వు ఉంటుంది. ఒక పూట తినకపోతే ఈ కొవ్వులోంచి తీసుకోదు, డైజెస్ట్ కొవ్వు కరిగించుకుని ఎనర్జీ తీసుకోదు. నాకు ఒక్క పూట తినకపోయినా బయట నుంచి కావాలని ఆ హంగర్ హార్మోన్ గ్రెలిన్ వచ్చేస్తుంది. దే ఆర్ హెల్ప్లెస్ అనమాట. సో ఆ హార్మోన్ని తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా నార్మల్. ప్లస్ ద బ్యూటీ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ, ఎప్పుడైతే నార్మల్ వెయిట్కి వస్తారో ఇట్ స్టాప్స్ వర్కింగ్. నార్మల్ వెయిట్కి వచ్చాక బేరియాట్రిక్ సర్జరీ పనిచేయదు. సో ఎందుకని పనిచేయదు అంటే నార్మల్ వెయిట్ కన్నా తగ్గకూడదు. ఇప్పుడు నేను 250 kg పేషెంట్కి చేస్తే 70 kgకి వచ్చాడు, 150-170 kg తగ్గారు. అది 50 kg మనిషికి చేస్తే 20 kg అయి చచ్చిపోవాలిగా, చావరు వాళ్ళు, 1 kg కూడా తగ్గరు. దట్ ఈస్ ద బ్యూటీ. మన బాడీలో ఎన్ని అద్భుతమైన మెకానిజమ్స్ ఉన్నాయంటే, మనం ఫుడ్ తినలేదనుకోండి, మీరు చూడండి, ఎవరైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఫస్ట్ 5 kg టపాన్ తగ్గిపోతారు. 6వ kg ఒక్కడ తగ్గటానికి ఫస్ట్ 5 kgలకి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడితే కానీ తగ్గరు. అండ్ 7వ kg తగ్గాలంటే ఫస్ట్ 5, 6 మొత్తం కలిపి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడాలి. ఎందుకని అవర్ బాడీ ఇంటెలిజెంట్. మనం ఫుడ్ తినలేదనుకోండి ఏమనుకుంటుంది, వేస్ట్ రూపంలో పోయే క్యాలరీస్ అన్ని ఆపేస్తుంది.
మనకు ఒక 400 క్యాలరీస్ ఇలా కూర్చుని మాట్లాడుతూ ఏ శారీరక శ్రమ లేకపోయినా బాడీలోంచి హీట్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. మన బాడీ ఎప్పుడైతే ఫుడ్ తగ్గు వెళ్ళిపోయిందో, అయ్యో ఫుడ్ లేదు, ఎనర్జీ తక్కువ ఉంది, వేస్టేజ్ అన్ని ఆపేసి మోర్ ఎఫిషియెంట్గా వర్క్ చేసుకోండి అన్న కెమికల్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళు రోజు 500 వేస్ట్ అయ్యేది ఫుడ్ మామూలు తిని, తక్కువ తిన్నప్పుడు 200 వేస్ట్ అవుతుంది. 300 క్యాలరీస్ తినపోయినా తిన్నట్టు. అదే నేను ఏం తినపోయినా తగ్గలేదు, పాపం వాళ్ళ నేను ఏం తినండి అయినా తగ్గలేదంటే, కొంతమంది ఏమంటే అది జెన్యున్గా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఏంది అనుకుంటే ఎందుకు తగ్గరు, వాళ్ళు ఏదో బుస్సేస్తున్నారు అంటుంటారు వేరే వాళ్ళు, బయట వాళ్ళు. రియల్గా ఇలా మెకానిజమ్స్ ఉంటాయి, ఇలా లోపల బాడీలో ఇంత. ఇప్పుడు సింపుల్ 1 లీటర్ పెట్రోల్ ఇచ్చామండి, యమహా RX100 అయితే 20-30 మైలేజ్ ఇస్తుంది, హీరో హోండా స్ప్లెండర్ అయితే 90 మైలేజ్ ఇస్తుంది. అలాగే కొంతమంది యమహాలు బాడీ మేకప్ ఉంటారు, వాళ్ళు కొంబాలు తిన్నా కానీ సన్నగానే ఉంటారు. కొంతమంది మాత్రం హీరో హోండా మేకప్ ఉంటారు, వాళ్ళు పాపం జాగ్రత్తగా కొద్ది తిన్నా వాళ్ళు ఆగిపోతుంటారు అనమాట. ఇట్స్ ఎ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి అట్లా ఇది బరువు తగ్గేది ఒక పద్ధతి. కొంతమంది లైపోసెక్షన్ ఉంది, నేను చాలా మందిని చూసానండి. బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాల్సిన వాళ్ళు లైపోకి వెళ్తారు, లైపోకి వెళ్ళాల్సిన వాళ్ళు బేరియాట్రిక్కి వెళ్తారు. ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే, దాంట్లో ఇప్పుడు లైపో ఉంది, లైపో బరువు తగ్గడానికి లైపో చేయకూడదు. దట్ ఈస్ ద నెంబర్ 1 గోల్డెన్ అక్షరాలతో ప్రతి టెక్స్ట్ బుక్లో లిఖించబడి ఉంది. లైపోసెక్షన్ దేనికి చేయాలి? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, 20 years అమ్మాయి, 55 kgs ఉంది, కానీ ఒక్క పార్ట్లో అబ్బెట్టుగా ఫ్యాట్ డిపాజిట్ అయింది, అంతా సన్నగా ఉన్నారు. ఒక్క పార్ట్ చాలా స్వెల్ అయ్యి అబ్నార్మల్గా ఉంటే వాళ్ళు పడే మానసిక క్షోభ ఒబీస్ వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఒక్క పార్ట్ తగ్గాలంటే ఆ ఒక్క చోట చిన్న హోల్ వేసి చర్మం కింద ఉన్న ఒక 2 పొరలు కొవ్వు తీసేస్తాం. దే విల్ బి పర్ఫెక్ట్, వెరీ హ్యాపీ. ఎందుకు? ఇప్పుడు అలాంటి పేషెంట్కి బరువు తగ్గారు అనుకోండి, ఇప్పుడు అమ్మాయి ఉన్నదే ఒక 50-60 kgs, బాగా డైట్ చేసి 5 kgs తగ్గినా ఈ లోపలికి పోతాయి కానీ తగ్గాల్సిన చోట తగ్గదు. సో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఇంకా. సో అది అలాంటి టైంలో లైపోసెక్షన్ వాడుకోవాలి. సో ఇప్పుడు జీన్స్ వేసుకున్నారు, టీషర్ట్ వేసుకున్నారు, బయటికి ఇక్కడ బల్జ్ లాగా వచ్చింది, సైడ్ హ్యాండిల్స్ అంటారు, లవ్ హ్యాండిల్స్ అంటారు. వాటికి ఇంకా మనం ఎంత డైట్ చేసినా ఒళ్ళంతా తగ్గుద్ది కానీ అక్కడ తగ్గాల్సిన చోట తగ్గదు. అప్పుడు ఒక 3 kgs లైపోసెక్షన్ ఎప్పుడు 5 kgs మించి చేయకూడదండి. యా ఎగ్జాక్ట్లీ, 5 kgs మించి చేయకూడదు ఒక్క సెట్టింగ్లో, ఒక్క పార్ట్లో. ఎందుకంటే వెయిట్ లాస్, ఇట్ ఈస్ నాట్ వెయిట్ లాస్ సర్జరీ, ఇట్ ఈస్ ఎ కాస్మెటిక్ సర్జరీ. 5 kgs మించి చేసే కొద్దీ కాంప్లికేషన్ రేట్ ఎక్కువ అవుతుంది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకోవాలి. ఒక్క పార్ట్లో 5 kgs మించి తీయకూడదు అనమాట. సో అట్లా చిన్న హోల్ వేసి దాన్ని అంతా తీసేస్తే పేషెంట్ విల్ బి వెరీ హ్యాపీ. సో ఎవరికి ఏది వాడుకోవాలో అది వాడుకుంటే దే విల్ బి వెరీ హ్యాపీ అనమాట.